ఎమ్మెల్యే బాలకృష్ణ కమెంట్స్. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో 50 కోట్ల నిధులతో పనులు చేయించా. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయల నివేదికలు సిద్ధం చేశాం. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. 1984లో స్వర్గీయ ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం పురం ప్రజలు మర్చిపోలేనిది. ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది, చాలా సంతోషం. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు, చేతన్ గారు, వివరాలన్నీ ఏంటంటే పొజిషనల్ సర్టిఫికేట్ తో మీరు బ్యాంకులకు వెళ్లి మరి లోన్లు తెచ్చుకుని మీ ఉపాధి కోసం, చేనేత మగ్గాల కోసం అయితేనేమి, లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం, రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది నేను చెప్పాను ఇందాక. నాన్నగారని చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూపురం ఉంటే చాలా ఆయన గుండెకి ఎంతో దగ్గర. ఎందుకంటే నాన్నగారు బాధ్యత వహించడం ఏంటి, అన్నగారు హరికృష్ణ గారు, లేకపోతే నేనేంటి, ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, ఎట్లా వెంటబడి మొన్న కూడా ఆయన సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే అనుకుంటే బాబు నన్ను పొగట్టు వదిలేండి, నాకు 2 ఫైల్స్ ఉన్నాయి, అట్లా సంతకం పెట్టండి అంటున్నాను. ఆయన మీ దగ్గర బాబు నీకు సన్మానం పెడితే నువ్వేమో సరదాగా బాగుమరుదల మధ్య. కాకపోతే ఒక సినిమాకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అలా మన రాయలసీమను మొదలు పెట్టారు. సినిమా డైలాగ్ గుర్తుందిగా, జాంతే హో కభీ రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. అంటే కథలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. నేను చెప్పింది కదే, నేను అనుకున్న గెటప్ అది అన్ని. ప్రతి సినిమా నా సినిమాలో సందేశం ఉంది, సందేశం లేకుండా ఉండదు నా సినిమా. ముందు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను, మీకు నేనేమిస్తున్నాను, నేనేం అందిస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని మీరే నిలబెట్టాలి. మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయాం, మొన్న 5 సంవత్సరాలు, 10 కాదు 20 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఇవాళ మళ్ళీ పరిగెత్తలోనే 10 సంవత్సరాలని పూర్తి చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు. కానీ అది నిలబెట్టుకోవాలి మీరు. మళ్ళీ